కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో క్రైమ్ రేట్ పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. పగలు రాత్రుల్లో తేడా లేకుండా, నగర నడిబొడ్డు శివార్లు అనే తేడా లేకుండా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రౌడీ మూకలు ఎప్పటికప్పుడు కొత్త గ్యాంగులతో హడలెత్తిస్తున్నాయి. నగర శివారులో సీసీటీవీలు లేని చోట ఏదైనా నేరం జరిగితే ఛేదించడానికి నెలల వ్యవధి పడుతోంది. చాలా వరకు మిస్సింగ్ కేసులు హత్య కేసులుగా మారుతుండటంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. వీధులు గల్లీల్లోనూ ఇక నిఘాను కఠినతరం చేయనుంది. ఓవైపు పరిపాలనను సులభతరం చేయడానికి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు డ్రోన్లను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా విశాఖ పోలీసు అధికారులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని నేర నియంత్రణకు సేవలందించే విధంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇక ముందు రోజుల్లో విశాఖ సిటీలో డ్రోన్ల సర్వేలెన్స్ పటిష్టంగా జరగబోతోంది. దీనికి విశాఖ పోలీస్ కమిషనర్ శంకుభద్ర బాగ్చి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏ విధంగా అమల్లోకి తీసుకురావాలి, వినియోగించుకోవాలన్న దాని మీద ప్రాసెస్ జరుగుతోంది. అయితే వీటి కోసం కొన్ని కంపెనీల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా కీలక ప్రయోజనాలు పొందవచ్చు. తక్కువ సమయంలోనే నేరస్తుల్ని గుర్తించడమే కాకుండా నేర నియంత్రణకు దోహదపడుతుంది. అయితే ఈ సేవలు పొందాలంటే డ్రోన్లకు కొన్ని టెక్నికల్ సైంటిఫిక్ ఎలిమెంట్స్ అనేవి అవసరం. సైరన్ ఫెసిలిటీ, వీడియో ఫోటోస్ ఫెసిలిటీ, ఫేస్ రికగ్నిషన్, నావిగేషన్ డివైస్ ఇవి డ్రోన్ సర్వేలెన్స్ సేవలు పొందేందుకు సమగ్రంగా అవసరం. అయితే ప్రస్తుతం నైట్ ఫేస్ రికగ్నిషన్ వర్షన్ కెమెరా ఇంకా దొరకలేదన్నారు పోలీస్ కమిషనర్. రీజనబుల్ ధరకు ఏ కంపెనీ అందిస్తే వాటితో మాట్లాడి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కొన్ని కంపెనీస్ నుండి డ్రోన్ గురించి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాం. ఆ డ్రోన్కి ఒకటి సర్వేలెన్స్ పని, రెండోది క్రైమ్ డిటెక్షన్, మూడోది క్రైమ్ ప్రివెన్షన్, నాలుగోది లా అండ్ ఆర్డర్ లేకపోతే కమ్యూనల్ సిచ్యువేషన్స్, నంబర్ 5 విఐపి బందోబస్తు. ఈ 5-6 పనులు ఆ డ్రోన్ ద్వారా మనం చేసుకోవచ్చు. డ్రోన్స్ సర్వేలెన్స్ ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే త్వరగా నేర నియంత్రణ సాధిస్తామంటున్నారు పోలీస్ కమిషనర్. గంజాయి ముఠాలు, డ్రగ్స్ పెడ్లర్స్, రౌడీ మూకలు ఇక నేరం చేయాలంటేనే 1కి 2 సార్లు ఆలోచించుకునే పరిస్థితులు రాబోతున్నాయి.